నిజంగానే అందులో అవకతవకలు జరిగి ఉంటాయి. ఇదే కృష్ణదేవరాయలు గారు అదే బెవరేజెస్ దీంట్లో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్‌గా ఉన్నారు. సో, ఆయన వన్ ఆఫ్ ది మెంబర్‌గా ఉండేటప్పుడు ఎవరైతే ఆ ఎండీ వాసుదేవరెడ్డి గారి మీద వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో, వాసుదేవరెడ్డి గారు ఈ యొక్క బెవరేజెస్‌ని ఎండీగా ఉన్నారు. ఆయన హయాంలో ఈ రకంగా అవినీతి జరిగింది. ఇక 99,000 కోట్ల వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ డిజిటలైజేషన్స్‌గా చూపించిన అమౌంట్ మాత్రం 699,00,00,000 మాత్రమే. లెక్కలు తేడా వస్తున్నాయి. 18,000 కోట్లు ఇలాగని చెప్తా ఉన్నారు. మరి ఈ 18,000 కోట్లు తేడా వస్తున్నాయి అని అన్నప్పుడు మీ దగ్గర అంతా ప్రాపర్ డాక్యుమెంట్లు ఉన్నప్పుడు ఇగో ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులతో నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వ వైన్ షాపుల్లో ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కాదే. అందరూ ప్రభుత్వం నియమించిన వ్యక్తులే కదా! ప్రభుత్వం నియమించిన వ్యక్తులు ఈ ఉదయం ఎన్ని కేసులమ్మారు, మధ్యాహ్నం ఎన్ని కేసులమ్మారు, సాయంత్రం ఎన్ని కేసులమ్మారు, ఆ 10 గంటల లోపు అనేది మొత్తం టోటల్ చేసుకొని ఆ అమౌంట్ మొత్తం గూడా ఏ రోజుకి ఆ రోజు డైలీ మరి అమౌంట్ పంపిస్తా ఉంటారు. ఇక్కడ ఈళ్ళు చెప్పేదేంటంటే గడికేమో డిజిటల్ మనీ తీసుకోకపోవడం వల్ల అవినీతి జరిగిందని కొంత వాదన. కొంత వాదన ఏంటో నా ఏకంగా బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నారు. దానివల్ల జరిగిందని వాదన. వాళ్ళకి ఏ వాదన చెప్పాలో కూడా అర్థం కావు. నేను ఒకటే చెప్తున్నాను సార్. ఆ రోజున ఇదే ప్రూఫ్‌లు గాని, ఇదే మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఈ ఫైల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి, ఇదే మోడీ గారికి, అమిత్ షా గారికి మీరు ఎలక్షన్ ముందు పెట్టుండి, అదే నిజంగానే హయాంలో మా ప్రభుత్వ హయాంలో జరిగితే మీరు ఖచ్చితంగా ఆ రోజున మీకు ఇంకా అడ్వాంటేజ్ అయ్యేది కదా! ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజున? ఆ రోజున నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని పిలవలేదా? లేదా అమిత్ షా గారు మిమ్మల్ని పిలవలేదా? ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజున మీరు చెప్పలేదు? ఈ రోజున మీరు పార్టీ మారగానే ఏ రకంగా మీరు బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంట. నిన్నగాక మొన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. జీవి జీవి ఆయన జీవి ఉన్నాడు మన ఆయన ఏపీ పైపుల కోసం జీవి రెడ్డి. ఏపీ పైపుల కోసం ఆయన రాజీనామా చేశాడు. అవినీతి జరుగుతా ఉంది. ఇందులో నా మాట చెల్లడం లేదు. ఇందులో ఒక 500 లక్ష్మణరావు గారు మీరు ఇందాక ఒక ఉద్యోగస్తులు మాట అన్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు కనబడలేదా అని. మీరు కూడా జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు తీవ్రంగా విమర్శించినవన్నీ కూడా జనసేనలో ఉండగా మీరు విమర్శించలేదు. వైసీపీలోకి వచ్చాకే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. మరి ఆయన కూడా మీలాగానే అనుకోవచ్చు కదా. ఒక్క నిమిషం అండి. ఇక్కడ విమర్శించింది వేరు. ఒక స్కామ్ పైన మాట్లాడింది వేరు. నేను పవన్ కళ్యాణ్ స్కామ్ గురించి నేను ఆ రోజు గురించి, ఈ రోజు గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆయన ప్రభుత్వాలు ఉండే ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఆ రోజు మీరు మాట్లాడలేదండి. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారని అంటే అది వేరు. తాడు బంగారం లేని పార్టీ ఎందుకు ఇప్పటికే 21 సీట్లు గెలిచిన పార్టీ అది. పవన్ కళ్యాణ్ గారి మీద మనం మాట్లాడితే ఆ సిద్ధాంతం పైన మాట్లాడుతామా తప్ప అవినీతి జరిగిందనో అవినీతి చేశారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు. అధికారంలో భాగస్వామి ఉన్నాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల తర్వాత ఆయన ఏమైనా అవినీతి చేశాడా? లేదా ఆయన ఏమైనా అక్రమాలు ఎక్కడైనా భూ కబ్జాలు చేశాడా? ఫారెస్ట్ అధికారిగా శాఖగా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏమైనా ఫారెస్ట్ భూములు కబ్జా చేశాడనేది ఒక 5 సంవత్సరాల తర్వాత తేలితే అప్పుడు మాట్లాడతాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ ఎంత ఉంది, ఆయన ఇచ్చిన శాఖలు ఎంత నిబద్ధత చేశారో లేదా మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో లక్ష్మణరావు గారు, ఆ గత 5 సంవత్సరాల్లో జరిగింది తేలింది కాబట్టే శ్రీకృష్ణదేవరాయలు గారు ఇప్పుడు చెప్పారు అనుకోవచ్చు కదా. ఎందుకు పార్టీ మారంగానే చేశారని అంటున్నారు మీరు. ఇక్కడ పర్టికులర్ గా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఆయన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ దీంట్లో ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏ లెక్కలు జరుగుతాయి అనేది ఆయన చేతిలో ఇప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్లు తీసుకెళ్ళిన వ్యక్తి ఆ రోజు ఎందుకు తీసుకెళ్లేదన్న. ఎలక్షన్ ముందు మీకు సీట్ ఇవ్వకముందేనా ఇవే ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. మీరు ఈ రోజున కావాలని ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్. మళ్ళీ ఏమంటా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారానికి వచ్చి 2019 నుంచి 2024 లోపు ఒక్క డిస్టిలరీస్ కూడా ఏ కొత్త డిస్టిలరీస్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని ఆ డిస్టిలరీస్ అన్ని కూడా టీడీపీ వ్యక్తులవే. కావాలంటే మీరు అడగొచ్చు ఎవరినైనా. టీడీపీ మూలాల్లో ఉన్నటువంటి వ్యక్తులవే ఆ డిస్టిలరీస్ అన్ని కూడా. ఎక్కడ కూడా మిథున్ రెడ్డి గారికో విజయసాయి రెడ్డి గారికో లేకపోతే అడిగిన సమాధానానికి తప్పితే మిగతా అన్నిటికీ సమాధానం చెప్పారు. లక్ష్మణరావు గారు, మిథున్ రెడ్డి గారు ఎందుకు బెయిల్కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో? దానికి తప్పితే ఈ విషయంలో మీరు ఎందుకు అనుకుంటారు? ఈ విషయంలో ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వినాలండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో అక్రమ కేసు బనాయించాలి, వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏమో ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండవు. ఈ రోజున వల్లభనేని వంశీ గారిని తిప్పినట్టే ఉంటది.
లక్ష్మణరావు గారు, ఆయన మీద అక్కస్ ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి, వినాలండి. లక్ష్మణరావు గారు ఒకటి, మీరు అడిగిన దానికి వంశీ గారి మీద ఉన్న కోపం ఒకటి, వాళ్ళ పెట్టిన కేసు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టి ఆయన తిప్పుతా ఉన్నారు. అసలు అక్కడ జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు, ఆయన కిడ్నాప్ కాదు. వాళ్ళు వేరే వాళ్ళ తల్లిగారిని తిట్టారనో, వాళ్ళ నారా లోకేష్ గారి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడారనో ఉన్న కోపంతో లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, పేషెంట్ దీనికి తీసుకొచ్చి సంబంధించి వైసీపీలో 150 మంది ఉన్నారు. 150 మందిలో మిథున్ రెడ్డి గారే ఎందుకు బెయిల్కి అప్లై చేశారు? రోజా గారు ఎందుకు అప్లై చేయలేదు? మరి పేరు నాని గారు ఎందుకు అప్లై చేయలేదు? లేదంటే గుడివాడ నాని గారు ఎందుకు అప్లై చేయలేదు? మిథున్ రెడ్డి గారు ఎందుకు అప్లై చేశారు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తరుముకుంటున్నారు? అది వాళ్ళ ప్రశ్న. మీరు వినాలండి లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకోవాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎవరు కూడా లేదు. ఇక్కడ కేవలం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని మీరు టార్గెట్ చేశారు. ఎప్పుడైతే అక్కడ ఫైల్ దగ్ధమయ్యాయో, ఆ ఫైల్ దగ్ధమయ్యి ఇందులో భూ ఆక్రమణ, భూ కబ్జాలు జరిగినాయి కాబట్టి అక్కడ ఫైల్ దగ్ధం చేశారని చెప్పి హఠాత్తుగా విమానం హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాడు అక్కడ డీజీపీ. రైట్, ఆ స్థాయిలో ఆయన మీద కక్ష పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మీద లేనిపోయినటువంటి రైట్, ఆ ఎలిగేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారని ఒక కోణంలో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నట్టు తప్పలేదు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, ఏదైతే మిథున్ రెడ్డి